అప్డేట్స్ నేను మీకు పవన్ కళ్యాణ్ గారికి అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి మధ్య ముదిరిన గొడవ ఇంకా క్లియర్ అవ్వలేదు. ఒక విధంగా చెప్పాలంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన అన్నదానికి సారీ చెప్పడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా జన సైనికులు పెట్టినటువంటి కేసులు కూడా వెనక్కి తీసుకోమని చెప్పి చెప్పడం కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా నాగేశ్వరరావు గారు మళ్ళీ ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టి తెలంగాణ వాదులు కొంతమంది తెలంగాణ రిలేటెడ్ వాదులతో మనకి తీసుకుంటే తొలి వెలుగు రఘు అలాగే పృథ్వీ పృథ్వీరాజ్ వాళ్ళతో మాట్లాడించడం అలాగే బూతులు మాట్లాడించడం పృథ్వీరాజ్ అయితే నోటుకు వచ్చినట్టు మాట్లాడడం అసలు ఆ పవన్ కళ్యాణ్ తల్లి ఉందా లేదా అని మాట్లాడడం ఇలాంటి ఘోరమైన మాటలు మాట్లాడడం అలాగే తల్లిని కించపరచడం అలాగే ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం దానికి తగ్గట్టు పవన్ కళ్యాణ్ గారికి శంకరపల్లి దగ్గరలో ఉన్నటువంటి 10 ఎకరాల భూమి గురించి అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పడం అలాగే పవన్ కళ్యాణ్ కూడా కొన్ని కొన్ని విషయాల్లో మాట్లాడడం జరిగింది. ఆ భూమి కనుక గవర్నమెంట్ ది అయితే కనుక మన రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి దానికి రిలేటెడ్ గవర్నమెంట్ ల్యాండ్ అయితే కనుక గవర్నమెంట్ రాసి ఇచ్చేస్తానని చెప్పి డైరెక్ట్ గా చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా కొంతమంది అందరినీ అనట్లేదు కొంతమంది ఈ తెలంగాణ వాదాన్ని బలంగా తీసుకెళ్లడం అలాగే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇలాంటి కంటిన్యూగా జరుగుతున్నాయి. ఇది మనందరం తెలంగాణ ఆంధ్ర అని కాకుండా మనందరం బ్రతుకుతుంది ఒక భారతదేశంలో అని మనందరం గ్రహించాలి. ఇక్కడ మతాల మధ్య చిచ్చు పెట్టడం కానీ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం కానీ ఎక్కువైపోయినాయి. మనకి తెలంగాణ ఆంధ్ర కంబైన్డ్ గా ఉన్నప్పటి నుంచి డివైడ్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 12 ఇయర్స్ వరకు అయిపోయింది. అయిపోయినప్పుడు కూడా కేసీఆర్ గారు 2 టైమ్స్ ముఖ్యమంత్రిగా చేయడం అలాగే రేవంత్ రెడ్డి గారి ఇప్పుడు ప్రజెంట్ 3 ఇయర్స్ కంటిన్యూ అవడం ఇలా జరిగేది కూడా ఇంకా ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఇంకా తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అని డివైడ్ చేయడం ప్రజల మధ్య ఎటువంటి వివాదాలు కానీ ఎటువంటి తారతమ్యాలు కానీ లేవు. కానీ కొంతమంది సోకాల్ నాయకులు మాత్రమే ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినప్పుడు సందర్భంలో కానీ ఇలాంటి సందర్భంలో అక్కడ ప్రాంత ప్రజలు కానీ ఇక్కడ ప్రాంత ప్రజలు కానీ సామరస్యంగా ఉంటున్నారు. మతాల మధ్య కానీ అలాగే ప్రాంతీయ భేదాలు లేకుండా కానీ చక్కగా ఉంటున్నారు. కానీ ఎక్కడైతే ఎలక్షన్స్ తగ్గిపోతుంది ఆ టైంలోనే మాత్రమే ఇలాగ తెలంగాణ వాదం అలాగే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు మన తెలంగాణలో చూసుకుంటే మన తెలంగాణ ఒక్కడే బతుకుతున్నామా గుజరాతీలు ఉన్నారు రాజస్థానీలు ఉన్నారు. అలాగే మన 10 షాపులు కనుక చూసుకుంటే ఒక షాప్ ఖచ్చితంగా రాజస్థాన్ వాళ్ళ షాప్ ఉంటది. చాట్ బండి చూసుకుంటే ఖచ్చితంగా రాజస్థాన్ వాళ్ళదే ఉంటది. అలాగే హార్డ్వేర్ షాపులు చూసుకుంటే రాజస్థాన్ వాళ్ళది ఉంటది గుజరాతీ వాళ్ళది ఉంటది. ఇలా సో మెనీ ఇండియా నలువైపుల నుంచి నలువైపులు కూడా అది గుజరాత్ అవ్వచ్చు రాజస్థాన్ అవ్వచ్చు కర్ణాటక అవ్వచ్చు మహారాష్ట్ర అవ్వచ్చు మహారాష్ట్ర వాళ్ళే లేరు. అలాగే గుజరాతీ వాళ్ళే లేరు. ఆంధ్రాలో కూడా ఆంధ్ర వాళ్ళే లేరు. అలాగే కర్ణాటకలో కూడా కర్ణాటక వాళ్ళే లేరు. అలాగే మన తెలంగాణలో కూడా తెలంగాణ వాళ్ళు ఒకళ్ళే కదా ఆంధ్ర వాళ్ళు ఉన్నారు బీహార్ వాళ్ళు ఉన్నారు యూపీ వాళ్ళు ఉన్నారు. మన లేబర్ వర్క్ చూసుకుంటే కనుక కంప్లీట్ గా మన బీహార్ నుంచి అలాగే రాజస్థాన్ నుంచి అలాగే ఉత్తరప్రదేశ్ నుంచి కూడా చాలా మంది మన తెలంగాణ వచ్చి బతుకుతున్నారు. అలాగే ఆంధ్ర వాళ్ళు కూడా బతుకుతున్నారు. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీ చూసుకుంటే మన వాళ్ళే ఇక్కడ ఉండాలి మన వాళ్ళే బిజినెస్ చేయాలి మన వాళ్ళే చేయాలి అనుకుంటే కనుక సాఫ్ట్వేర్ కంపెనీ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ అమెజాన్ కానీ ఒరాకిల్ కానీ ప్రతిదీ కూడా మన కంపెనీస్ కావు మన వాళ్ళు పెట్టింది కాదు. అమెరికా నుంచి వచ్చినవి కానీ అదర్వైజ్ వేరే కంట్రీస్ నుంచి వచ్చినవి కానీ సౌత్ కొరియా నుంచి వచ్చినవి కానీ ఇలా రకరకాలుగా వస్తుంటాయి. వాటిని ఏంటంటే పెట్టుబడి ఎవరైతే పెడతారో వాళ్ళ రిలేటెడ్ వాళ్ళు పెట్టుకుంటారు. లేదంటే రియల్ ఎస్టేట్ చూసుకుంటే ఇక్కడ ప్రాంతం వాళ్ళే ఉంటారు వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. అలాగే బిజినెస్ కూడా అంతే ఎవరైతే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటుందో వాళ్ళు వచ్చి పెట్టుబడి ఎక్కడైతే సేఫ్ ప్లేస్ ఉంటుందో వాళ్ళు వచ్చి బిజినెస్ పెట్టడానికి ట్రై చేస్తారు తప్ప మనం ఇలా ప్రాంతాల మధ్య సిచ్చు పెట్టడం కంటే వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళు ఎదుగుతున్నారు ఇండివిజువల్ గా మనం ఎదగాలి అంతే తప్ప ఈ పొలిటిక్స్ లో పడి ప్రజల్ని మభ్య పెట్టి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయకూడదు. దట్టు వ్యక్తిగత వ్యాఖ్యలు అనేవి చేయడం మంచిది కాదు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రీసెంట్ గా రాహుల్ రామకృష్ణ మన కమేడియన్ రాహుల్ రామకృష్ణ కూడా చాలా దారుణంగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఉన్నటువంటి ఇవన్నీ చెప్పండి అని ఆయన మనకెందుకు పోనీ మీరు ప్రశ్నించవచ్చు కదా. ఇక్కడ మన తెలంగాణ మంత్రులు ఉన్నారు ఏ రోడ్డు శాఖ మంత్రి ఉన్నారు ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు అలాగే రెవెన్యూ మినిస్టర్ ఉన్నారు. మీ విలేజ్ లో మీ పక్కన ఉన్న విలేజ్ రోడ్లు పనిచేయలేదు చూడండి ఈ 2 ఇయర్స్ లో. మరి అక్కడ ప్రశ్నించడం పోయి ఎక్కడో పని చేసుకునే పవన్ కళ్యాణ్ గారి గురించి మనకెందుకు మన తెలంగాణ గురించి మన వాదం గురించి మన పల్లెల గురించి మన రోడ్ల గురించి మన బాగు గురించి మన రైట్స్ గురించి మనం మాట్లాడాలి కానీ ఆంధ్రాలో మినిస్టరీ గురించి మనకెందుకు. రాహుల్ రామకృష్ణ గారు మీరు ఒక్కసారి బుర్ర పెట్టి ఆలోచించి ఎవరిని క్వశ్చన్ చేయాలో నేర్చుకోండి. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని కాదు మనం క్వశ్చన్ చేయాల్సింది రేవంత్ రెడ్డి గారిని చేయాలి అలాగే మినిస్టర్ని చేయాలి.
పృథ్వీరాజు గారు మాట్లాడుతున్నారు. పృథ్వీరాజు గారు నిజంగా మన తెలంగాణ వాళ్ళు నిజంగా బలంగా మన నరనరాల్లో మన తెలంగాణ బాగుండాలి అనే ఉద్దేశం మీకుంటే మన రేవంత్ రెడ్డి గారు ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి. ఆయన్ని పట్టుకొని ఆడు ఈడు అని మాట్లాడుతున్నారు. పొన్నం ప్రభాకర్ గారిని కూడా నరికేయాలి, చంపేయాలని మాట్లాడుతున్నారు. మన పద్ధతి అది కాదు. మనకు కావాల్సిందేంటంటే డెవలప్‌మెంట్ గావాలి, రోడ్స్ కావాలి, డ్రైనేజ్ సిస్టమ్ గావాలి. మన తెలంగాణ ప్రజలకి మనకేం గావాలి మనం అనేది గవర్నమెంట్ నిలదీయాల్సిన బాధ్యత మనకుంది. అంతేగాని తిట్టే అధికారం మనకు లేదు. వాళ్ళు ప్రజలచే ఎన్నుకోబడిన వారు. మీరు కూడా ఇన్ కేస్ నాకు తెలిసి నెక్స్ట్ పొలిటికల్‌కు మీరు కూడా వద్దామనుకుంటున్నారు. ఆ ఉద్దేశం ఉంటే గనక మీరు నాయకుల్ని తిట్టకూడదు. మీరు నాయకుల్ని ప్రశ్నించాలి. ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కేసీఆర్‌ని ప్రశ్నించాలి. అలాగే రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించాలి. ప్రశ్నించే దగ్గర ఫ్యామిలీని లాగి తిట్టడం గాని ఇలాంటివి చేయకూడదు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉండడం వల్ల మనకు తెలంగాణ టాక్స్ కడుతున్నారు. ఆయన సొంత ఇల్లు కట్టుకున్నారు. దానికి టాక్స్ కడతాడు. ఇంకేదేమన్నా ఉంటే దాని రిలేటెడ్ కడతారు. అంతేగాని సినీ ఇండస్ట్రీ ఉండకూడదు. మొత్తం ఆంధ్ర వాళ్ళు వచ్చి ఉండడం వల్ల మన టాక్స్ వస్తుంది కదా! మన బిజినెస్ రన్ అవుతుంది కదా! రాజస్థాన్ వాళ్ళు వచ్చినా, బీహార్ వాళ్ళు మన మన జాబుల్ని వాళ్ళు ఎవరో తీసుకెళ్లలేరు. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీ తీసుకోండి, గూగుల్ తీసుకోండి. వాడు తెలంగాణ వాడికే జాబ్ ఇస్తా, ఆంధ్ర వాడికి జాబ్ ఇవ్వను అనేది ఉండదు. ఎవరు టాలెంట్ ఉంటే వాడు మనం ఇప్పుడు మీ పిల్లలు తెలంగాణలో ఉన్నారా? రేపు ముంబై వెళ్ళి జాబ్ చేయాలా లేదా అమెరికా పంపించలేదా? మన తెలంగాణ వాళ్ళు ఎంతమంది అమెరికాలో లేరు, కెనడాలో లేరు, యూకేలో లేరు, న్యూజిలాండ్‌లో లేరు, ఆస్ట్రేలియాలో లేరు, ముంబైలో లేరు, మహారాష్ట్రలో లేరు, బెంగుళూరులో లేరు, తమిళనాడులో లేరు. సో మెనీ కంట్రీస్ లో ఉంటారు. సో మెనీ ఏరియాస్ లో ఉంటారు. డెవలప్ ఎక్కడైతే సాఫ్ట్‌వేర్ ఉంటదో ఆ సాఫ్ట్‌వేర్ రంగాల్లో ఉంటారు. ప్రతి చోట ఉంటారు. మనం వచ్చిన వ్యక్తిని అవమానించకూడదు. వాళ్ళు రావడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకు టాక్స్ పే చేస్తారు. వాళ్ళ బిజినెస్ రన్ అవ్వడం వల్ల మనకి ఇంకా అడ్వాంటేజ్ ఉంది. మనం ఇంకో ఇద్దరు ముగ్గురు పని దొరుకుద్ది. అంతే తప్ప ఎవరో వచ్చారు మనల్ని తీసుకుపోవడానికి ఏమి ఉండదు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఎవరు చేసినా వాళ్ళకి బిజినెస్ అనుకూలంగా ఉండే విధంగా మనం కల్పించడం వల్ల మనకి పరిశ్రమలు వస్తాయి. మనకి కంపెనీస్ వస్తాయి. దానివల్ల ఏంటంటే మన ప్రైజులు, మన ప్రాంతం, మన వాల్యూ పెరుగుద్ది. బిఫోర్ తెలంగాణకి ఇప్పుడు తెలంగాణకి పోల్చుకుంటే మన ల్యాండ్ వాల్యూస్ ఎంత పెరిగాయి? ఇదంతా ఎందుకు పెరిగింది? కంపెనీస్ రావడం, హైదరాబాద్ గ్రో అవ్వడం. హైదరాబాద్ గ్రో అవ్వడం వల్ల కదా మనకి హైదరాబాద్ తీసేస్తే తెలంగాణలో ఏముంది? ఏం లేదు కదా! మరెందుకు? ఇప్పుడు మీరు చేసే పనులు ఎలా ఉన్నాయంటే ఉన్న కంపెనీస్‌ని పంపించే విధంగా చేస్తే రేపొద్దున ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ఎవడో రాడు. అలా భయభ్రాంతులకు గురి చేయడం వల్ల నష్టం మన తెలంగాణ ప్రజలకే తప్ప వేరే వాళ్ళకి ఎవరికీ గాదు. వాళ్ళేదో వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. మనమేదో మన బాధలు మనం పడాలి. అంతే తప్ప ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఉచ్చులో మీరు పడొద్దు. పృథ్వీరాజ్ గారు గాని, తొలి వెలుగు రఘు గాని మీలాంటి వాళ్ళేంటంటే ప్రశ్నించాలి. తప్పులేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏదో రాయేశారు. ఆ రాయని సమర్థిస్తూ మీరు ఇలా చేయడం అనేది పద్ధతిగా లేదు. మీరు రియల్ గా ఎదగాలనుకున్నా, రాజకీయంగా ఎదగాలనుకున్నా అది కరెక్టా కాదా ఎనాలిసిస్ చేసుకుని అప్పుడు మాట్లాడండి. మీకు కూడా మేమందరం సపోర్ట్ చేస్తాం. అంతేగాని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన సారీ చెప్పిన తర్వాత కూడా మీరు మళ్ళీ ప్రెస్ క్లబ్ లో పెట్టి ఆంధ్ర వాడు అది వీడు అని తిట్టడం కరెక్ట్ కాదు కదా! మీకెక్కడ సిగ్గు లేదు వాళ్ళని ప్రోత్సహించడం?